ఒకప్పుడు మోటరోలా సెల్ ఫోన్ రంగంలో అగ్రగామిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఎవరైనా మోటరోలా ఫోన్ ని ఉపయోగించి లేదా కంపెనీ గురించి విని చాలా కాలం అయ్యింది. మోటరోలా ఒక ముఖ్యమైన ప్లేయర్ నుండి సవాళ్లు ఎదుర్కొనే స్థాయికి ఎలా మారింది? ఒకప్పుడు కూల్ గా ఉండే ఈ బ్రాండ్ యొక్క ఎదుగుదల మరియు పతనం గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ది బర్త్ ఆఫ్ మోటరోలా. సెప్టెంబర్ 25, 1928న పాల్ గాల్విన్ మరియు అతని సోదరుడు జోసెఫ్ మోటరోలాను గాల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా యుఎస్ఏలోని చికాగోలో ఇల్లినాయిస్ లో స్థాపించారు. ఇది పాల్ యొక్క మొదటి వ్యాపారం కాదు. అతను 1921లో తన స్నేహితుడు ఎడ్వర్డ్ స్టీవర్ట్ తో కలిసి టెలికమ్యూనికేషన్స్ కంపెనీని ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ కి ట్యాక్సులు చెల్లించిన కారణంగా అది 1923లో మూసివేయాల్సి వచ్చింది. కానీ గాల్విన్ స్నేహితుడు ఎడ్వర్డ్ ఎటువంటి సవాళ్ళకి లొంగకుండా 1926లో స్టోరేజ్ బ్యాటరీని కొని బ్యాటరీ ఎలిమినేటర్ ను సృష్టించాడు. ఇది రేడియోలు మరియు ఇతర పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఉపకరణలు బ్యాటరీ లేకుండా పనిచేయడానికి ఉపయోగపడింది. బ్యాటరీలు అందుబాటులో లేని పరిస్థితులకు ఇది ఒక గేమ్ చేంజర్ అయ్యింది. దురదృష్టవశాత్తు ఎడ్వర్డ్ యొక్క వ్యాపార వెంచర్ విఫలమైంది. గాల్విన్ సోదరులు బ్యాటరీ ఎలిమినేటర్ డిజైన్ ను కొనుగోలు చేసి గాల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ కింద మోటరోలా యొక్క మొదటి ఉత్పత్తిగా దీనిని ప్రారంభించారు. మోటరోలా మ్యానుఫ్యాక్చర్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియోస్. 1930వ సంవత్సరంలో గాల్విన్ సోదరులు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయగల కార్ రేడియోను సృష్టించారు. వారు ఈ రేడియోలను మోటరోలా అని పిలిచారు. వీటిని ప్రధానంగా పోలీస్ శాఖలు మరియు మున్సిపాలిటీలకు విక్రయించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారి వెబ్సైట్ ప్రకారం మోటరోలా పేరు వెనక కార్ రేడియో ప్రేరణగా ఉంది. అంటే మోటార్ కార్ నుండి వచ్చిన మోటార్ మరియు ఓలా అనేది సౌండ్ ని సూచిస్తుంది. మోటరోలా అంటే డ్రైవ్ ఇన్ సౌండ్ అని అర్థం. 1930ల చివరి నాటికి కంపెనీ పోలీస్ కార్ల కోసం రేడియో రిసీవర్లతో సహా అనేక రకాలైన మరియు టూ-వే రేడియోలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. మోటరోలా యొక్క రేడియోలకు రెండు ముఖ్యమైన ఉదాహరణలు ఏంటంటే ఒకటి SCR 300 రేడియో, ప్రపంచంలోని మొట్టమొదటి FM పోర్టబుల్ టూ-వే రేడియో, మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రేడియో అయిన హ్యాండీటాకీ SCR 536. 10 సంవత్సరాల తర్వాత గాల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ చివరకు దాని పేరును మోటరోలా ఇన్ గా మార్చింది. మోటరోలా ఎంటర్డ్ టీవీ ఇండస్ట్రీ. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత టెలివిజన్ల యొక్క అమ్మకాలు పెరగడం ప్రారంభించాయి. ప్రపంచ జనాభాలో సగం మంది తమ ఇళ్లలో ఒక దానిని కలిగి ఉన్నారు. మోటరోలా టీవీలను ఉత్పత్తి చేయడం మరియు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి వాటిని ఇది ఒక అవకాశంగా మార్చుకుంది. అందుకే 1947లో వారు మోటరోలా గోల్డెన్ వ్యూ అనే 7-ఇంచ్ టీవీని విడుదల చేశారు. ఇది కేవలం సంవత్సరంలోనే 1,00,000కు పైగా అమ్ముడైంది. అది అంత ఆశ్చర్యకరంగా అనిపించకపోవచ్చు, కానీ అప్పట్లో అది చాలా ఎక్కువ. 1960 మోటరోలా ఆస్ట్రోనాట్ టెలివిజన్ అనేది పెద్ద స్క్రీన్ తో ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ టెలివిజన్ అయింది. మోటరోలా ఇప్పటికీ అనేక టీవీ మోడల్ను విక్రయిస్తోంది. భారతీయ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ టీవీని విక్రయించడానికి భారతీయ ఈ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్కార్ట్ తో భాగస్వామ్యం కూడా కలిగి ఉంది. మోటరోలా క్రియేటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ సెల్ ఫోన్. ఏప్రిల్ 3, 1973న మోటరోలా యొక్క ప్రముఖ ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్ గారు ప్రపంచంలోని మొట్టమొదటి సెల్ ఫోన్ ను బహిరంగంగా ప్రదర్శించారు. అతను పరికరాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ పడుతున్న వ్యక్తులలో ఒకరికి సెల్ ఫోన్ నుండి మొదటి పబ్లిక్ కాల్ కూడా చేశాడు. తర్వాతి దశాబ్దంలో వారు తమ సెల్ ఫోన్ సాంకేతికతను మెరుగుపరచడానికి అతని జీవితాంతం విశ్రాంతి అనేది లేకుండా శ్రమించారు. అది అప్పటికి చాలా ప్రాథమికమైంది. చివరగా 1984లో మోటరోలా ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య టెలిఫోన్ ఒక ఇటుక సైజులో డైనటాక్ 8000X విడుదలతో టెలికమ్యూనికేషన్ గేమ్ ను శాశ్వతంగా మార్చేసింది. ఈ సెల్ ఫోన్ 30 నిమిషాల టాక్ టైం మరియు 35 నిమిషాల బ్యాటరీ లైఫ్ ని మాత్రమే కలిగి ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 10 గంటల సమయం పట్టేది. మరియు మీరు దాని ధర గురించి ఆలోచిస్తున్నట్లయితే ఫోన్ ధర $3,995. ఇది 2024లో $11,000 కంటే ఎక్కువ. ఇండియన్ కరెన్సీలో దాదాపు 9 లక్షలకు పైనే. డైనటాక్ 8000X ని విడుదల చేసిన 5 సంవత్సరాల తర్వాత మోటరోలా మొట్టమొదట ఫ్లిప్ ఫోన్ మైక్రోటాక్ ని తయారు చేయడం ద్వారా మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మోటరోలా స్ప్లిట్స్ ఇంటూ 2 కంపెనీస్. మోటరోలా ప్రసిద్ధ రేజర్ ఫ్లిప్ ఫోన్ వంటి ఫోన్లతో 2000లో మంచి ప్రారంభాన్ని కలిగి ఉన్నప్పటికీ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. 2007లో యాపిల్ మొదటి ఐఫోన్ ను ప్రవేశపెట్టింది మరియు మోటరోలా అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా పడిపోయాయి. 2007 మరియు 2009 మధ్యన కంపెనీ భారీ నష్టాలను ఎదుర్కొంది. అస్థిరమైన 4.3 బిలియన్లు కోల్పోయింది. విచారకరంగా మోటరోలా ఈ ఎదురు దెబ్బ నుండి పూర్తిగా కోలుకోలేదు.
ఈ భారీ నష్టాల కారణంగా మోటరోలా 2 కంపెనీలుగా విడిపోయింది. ఒక భాగం పోలీస్ రేడియోలు వంటి కమ్యూనికేషన్ ఉత్పత్తులను తయారు చేయడం పైన దృష్టి పెట్టింది. మరొక భాగం సెల్ ఫోన్లు వంటి వినియోగదారు ఉత్పత్తులను విక్రయించడంలో కష్టపడుతున్న వ్యాపారంతో వ్యవహరించింది. 2012లో మోటరోలా మొబిలిటీని గూగుల్ $12.5 బిలియన్ కొనుగోలు చేసింది. ఇది గూగుల్ యొక్క అత్యంత ఖరీదైన తప్పులలో ఒకటిగా మారింది. ఎందుకంటే వారు దాన్ని 2014లో కేవలం $2.91 బిలియన్ మాత్రమే లెనోవోకు విక్రయించింది. అయితే ఇది పూర్తిగా పొరపాటు కాదు. మోటరోలా 10,000 పేటెంట్లను కలిగి ఉంది మరియు గూగుల్ వీటన్నిటినీ పొందింది. యాపిల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి వాటి నుండి పేటెంట్ దాడులకు వ్యతిరేకంగా కంపెనీని బలోపేతం చేసింది. అయితే మోటరోలా సొల్యూషన్స్ అనేది దాని సొంత కంపెనీగా మిగిలిపోయింది. అత్యాధునిక సెల్ ఫోన్లను సృష్టించిన మోటరోలా కేవలం లెనోవోలో ఒక భాగం, ఇకపైన దాని సొంత సంస్థ కాదు. ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే మోటరోలా రేడియోలు మరియు టెలివిజన్ల యొక్క మార్గదర్శక తయారీదారుగా దాని ప్రారంభ రోజుల నుండి సెల్ ఫోన్ సాంకేతికతలో దాని సంచలనాత్మక ఆవిష్కరణల వరకు గొప్ప చరిత్రను కలిగి ఉంది. అయితే స్మార్ట్ ఫోన్ రాకతో కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది. ఇది 2 వేర్వేరు సంస్థలుగా విడిపోయింది. దాని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మోటరోలా యొక్క వారసత్వం దాని ఉత్పత్తులు మరియు పేటెంట్లతో టెలికమ్యూనికేషన్ పరిశ్రమను ప్రభావితం చేస్తూనే ఉంది. బ్రాండ్ దాని పూర్వ వైభవం నుండి కనుమరుగైనప్పటికీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రపంచంలో మోటరోలా ఎల్లప్పుడూ ఒక ట్రైల్ బ్లేజర్ గా గుర్తుండిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.